రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆందోళన చేశారు. ఇప్పుడు కక్కలేక మింగలేక నానా ఇబ్బందులు పడుతున్నట్టుగా వాళ్ళే ప్రకటిస్తున్నారు. ఈ మధ్యనే అమరావతిలోని రైతులకు చెందిన ఒక మహిళ బహిరంగంగానే మీడియా ముందే మాట్లాడింది. సిఆర్డీఏ అధికారులు తమకి దొరకడం లేదని, అపాయింట్మెంట్లు కూడా ఇవ్వడం లేదని, ఇచ్చినా తమ సమస్యలు చెప్పుకునే సమయం ఇవ్వడం లేదని, తమ సమస్యలకు పరిష్కారం చూపించట్లేదని, మంత్రులకు విజ్ఞప్తి చేసినా కూడా ఏ పని జరగడం లేదని చాలా ఆవేదన వ్యక్తం చేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అమరావతి ప్రాజెక్టును మొదలుపెట్టిన పార్టీ ప్రభుత్వం ఇప్పుడు 5 ఏళ్ల విరామం తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చాక అమరావతి రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడం ఏంటి? అమరావతి రైతులకు అధికారులు సమాధానాలు చెప్పకపోవడం ఏంటి? అసలు అమరావతి రైతులను సిఆర్డీఏ కార్యాలయంలోకి రానివ్వకపోవడం ఏంటి? వాళ్ళ భూముల్లోనే కదా సిఆర్డీఏ కార్యాలయం ఉంది. మరి వాళ్ళనే ఎందుకు రానివ్వడం లేదు? చాలా ఆశ్చర్యంగా ఉంది. విజనరీ, అభివృద్ధికి ప్రతిరూపం, దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ అని చెప్పుకునే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉండగా, అసలు ఈ భూ సమీకరణ అమరావతి ప్రాజెక్టుని ప్రారంభించిన వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండగా, భూములు ఇచ్చిన రైతులు అలా అనాథలుగా మిగిలిపోవడం ఏంటి? చాలా ఆశ్చర్యంగా ఉంది. సరే, వాళ్ళ సమస్యలు చాలా ఉన్నాయి. వాళ్ళకి ఇప్పటి వరకు ఒక్క రైతుకు కూడా డెవలప్డ్ ప్లాటు ఇవ్వలేదు, ఫిజికల్గా కేటాయించలేదు. కాగితాల మీద కొంతమందికి ఇచ్చారు. ఇంకో కొంతమందికి అయితే అసలు భూములు ఇవ్వని రైతుల పొలాల్లో ప్లాట్లు ఇచ్చారు. ఇదే ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, అదే ఇది ఒక అడ్మినిస్ట్రేటివ్ ఎర్రర్ అనుకున్నా కూడా ఇప్పటి వరకు ఒక్క రైతుకి కూడా డెవలప్డ్ ప్లాటు ఇవ్వలేదు. రోడ్లు వేయలేదు, డ్రైన్లు కట్టలేదు, వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ప్లాట్ల డివిజన్ లేదు, ఏం జరగలేదు. మరి ఏం చేస్తున్నట్టు ప్రభుత్వం? ఇప్పుడు 16 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఈ 16 నెలల్లో ఏం చేస్తున్నట్టు? అసలు భూములు ఇచ్చిన 34,000 మంది రైతుల్ని ఈ 16 నెలల్లో ఒక్కసారైనా ఏ మంత్రి అయినా, ఏ అధికారి అయినా కలిశారా? వాళ్ళ సమస్యలు ఏంటి అనేది విన్నారా? వాళ్ళతో మాట్లాడారా? ఏం జరగట్లేదు కదా. ఎందుకని రైతుల్ని అలా వదిలేశారు? తెలుగుదేశం పార్టీ హయాంలోనే కదా అమరావతి ప్రాజెక్టు వచ్చింది. తెలుగుదేశం పార్టీయే కదా అమరావతి ప్రాజెక్టుని ముందుకు తెచ్చింది, ప్రతిపాదించింది, ప్రారంభించింది. అన్నీ కూడా అమరావతి తెలుగుదేశం పార్టీయే కదా. ఇప్పుడు అధికారంలో పెద్దన్న పాత్ర పోషిస్తుంది కూడా తెలుగుదేశం పార్టీయే కదా. మరి ఎందుకు రైతులను పట్టించుకోవడం లేదు? రైతుల పట్ల చీతకన్ను ఎందుకు వేశారు? భూములు ఇచ్చిన రైతులు గోల పెడుతున్నారు, ఆందోళనకు సిద్ధమవుతున్నారు, కక్కలేక మింగలేక బాధపడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదు. ఎందుకు ఆ రైతులను అలా గాలి కుదిలేశారు? ఆశ్చర్యంగా ఉంది. ఈ ప్రభుత్వమే కదా ఈ ప్రాజెక్టుని ఎత్తున పెట్టుకుంది, ఈ ప్రభుత్వమే కదా ఈ ప్రాజెక్ట్ని కన్సీవ్ చేసింది. మరి ఎందుకు రైతుల్ని అలా దూరంగా పెట్టేశారు? రైతుల సమస్యలు వినేందుకు ఒక్క అధికారి కూడా ఎందుకు ముందుకు రావడం లేదు? ఒక్క మంత్రి కూడా ఎందుకు ముందుకు రావడం లేదు? అసలు ఈ మొత్తం మంత్రులందరిలో ఒక్కరైనా అమరావతి రైతులతోటి చర్చలు చేశారా? ఈ మధ్యకాలంలో, ఈ 16 నెలల కాలంలో ఒక్క మంత్రి అయినా అమరావతిలో రైతులతోటి మాట్లాడారా? వాళ్ళకి ఏం కావాలని అడిగారా? వాళ్ళకి ఏం జరుగుతుందని అడిగారా? వాళ్ళ కోరికలు ఏంటి అని అడిగారా? అడగలేదే. ఎందుకని ఇలా వదిలేశారు? చాలా ఆవేదన చెందుతున్నారు వాళ్ళు రైతులు. ఒక్కరికొకరు మాట్లాడుకుంటున్నారు, బహిరంగంగా మీడియాతో కూడా మాట్లాడుతున్నారు, మీడియా ప్రతినిధులతో మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారు ప్రభుత్వాన్ని. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి కానీ, సిఆర్డీఏ అధికారులు కానీ, మంత్రులు కానీ జోక్యం చేసుకొని అమరావతి రైతులతో చర్చలు జరపాలి, అమరావతి రైతులతో మాట్లాడాలి, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోవాలి, వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలి. అలా లేకపోతే చాలా తీవ్రమైనటువంటి పరిణామాలనే ఈ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుంది.